ఎప్పుడైతే టీవీ ఆర్కే నాయుడు లాంటి మంచి ఇమేజ్ ఇచ్చిందో, ఆ తర్వాత నేను మూవీస్కి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కొన్ని మూవీస్ చేశాను. కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, మీకు యూనిఫామ్ బాగా సూట్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. బట్ దానికి సరైన కంటెంట్ అంటే నేను యాక్చువల్గా ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు యూనిఫామ్ వేసుకోవద్దు, అలాంటి క్యారెక్టర్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఈ కంటెంట్తో మళ్ళీ నేను విక్రాంత్ ఐపీఎస్గా యూనిఫామ్ వేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ మళ్ళీ ఆర్కే నాయుడిని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అని గర్వంగా చెప్పగలను, విక్రాంత్ ఐపీఎస్. ఎందుకంటే నేను గడప గడపకి నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్తో వెళ్ళాను. సో మళ్ళీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సేమ్ నేను రిపీట్ చేయలేను. ఎంతో అంటే వాళ్ళకు మంచి కంటెంట్, మంచి సోషల్ మెసేజ్ ఉండాలని ఈ కథను ఎన్నుకొని నాకు కోట్ వచ్చిన తర్వాత ఓహో అంటే ఇలాంటి సినిమాలు పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నారన్న ధైర్యం వచ్చింది. అండ్ ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఒక మంచి పాయింట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆ కోవలకు చెందింది ద 100. డెఫినెట్గా దీనికి ఎవరు డిసప్పాయింట్ చేయరు, అంటే డిసప్పాయింట్ అవ్వరు, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను.